మీ ఫ్యామిలీకి తెలియకుండా మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఒక విషయంలో బాధపడ్డ రోజులు సహజంగా ప్రతి ఫీల్డ్ లో ఉద్యోగం చేయని, వ్యాపారం చేయని, అర్చకత్వం చేయని ప్రతి ఫీల్డ్ లో సాధక బాధకాలు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, రాత్రింబగళ్ళు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి. భిన్న భాషలు, భిన్న ప్రజలు, భిన్న నైసర్గిక స్వరూపం, రకరకాల మనస్తత్వం, వాళ్ళ స్వరూపాన్ని, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, వాళ్ళ పాదాలు బట్టి వాళ్ళకి బిహేవియర్, మెంటాలిటీ ఉంటుంది. ఒకరొకరు ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. అలా సమాజంలో ఎన్నో చూసినాం, ఎన్నో ఎత్తుపల్లాలు చూసినాం, ఎంతో మంది మాట్లాడడం జరిగింది. రకరకాల ఎంతో మంది ఈ సృష్టిలో ఇప్పటికీ రోటీ కపడా మకాన్ 4 ఏళ్ళు లోపలికి తినడానికి తిండి లేని, స్వాతంత్రం వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇప్పటికి తిండి లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, మరి గూడు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ల్యాండ్ రిఫార్మ్, మనీ రిఫార్మ్ లేదు, సమసమాజ స్థాపన కోసం ఆ వైపు అడుగులు లేవు. ఎంతసేపు మనము ఓట్లు, నోట్లు, కోట్లు, ప్లాట్లు, బంగారం, బంగ్లలు, కార్లు అటువైపే ఉంది, కార్పొరేట్ వ్యవస్థ వైపే ఉంది. కానీ ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక మన ప్రపంచం పుట్టినప్పుడే సనాతన ధర్మం పుట్టింది. సనాతన ధర్మం అంటే పురాతనమైనది. ఈ ప్రపంచ సృష్టి ఎప్పుడు ఏర్పడిందో అప్పుడే మన సనాతన ధర్మం పుట్టింది. మనం ఎంతసేపు మాట్లాడినా ఎన్ని వేదాలు, మన భారతదేశం వేదభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, యోగులు, భోగులు, సాధులు, సత్పురుషులు, అంశ సంభూతులు, వరపుత్రులు, గురుపుత్రులు, అయోని సంభూతులు, హఠయోగులు, రాజయోగులు, సిద్ధులు,